హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఎస్ఆర్ టైలరింగ్ స్కిల్స్. మీరందరూ ఎలా ఉన్నారో బాగున్నారా? బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు మనం వచ్చేసి స్కూల్ యూనిఫామ్ చిన్నపిల్లల షర్టు ఏ విధంగా కట్ చేయాలో చూద్దామండి. ఈ విధంగా 2 సైడ్లో తీసుకున్నాను. కింద ఒక ఇంచున్నర పట్టీకి తీసుకున్నానండి. షర్ట్ పొడవు వచ్చేసి 21. తర్వాత అక్కడ నుంచి ఇంచున్నర తీసుకున్నాను కిందికి. తర్వాత వచ్చేసి 6 ఇంచులు తీసుకున్నాను సంఖ. తీసుకున్న తర్వాత ఈ విధంగా స్కేలింగ్ చేసుకోవాలండి. మార్కింగ్ స్కేల్ తీసుకొని ఈ విధంగా వేసుకోవాలి. తర్వాత వచ్చేసి ఇక్కడ 2 ఇంచులు తీసుకుంటున్నానండి. షోల్డర్ వచ్చేసి 12.5 ఆరం బాగా పెట్టుకుంటున్నాను. లూజ్ వచ్చేసి 8 ఇంచులండి. 8 ఇంచులు పెడుతున్నాను. సేమ్ కింద కూడా 8 ఇంచులు పెట్టుకుంటున్నాను చూడండి. ఈ విధంగా షోల్డర్కి ఈ దానికి లైన్ వేసుకోవాలి పైన ఉన్న 2 ఇంచులకి. తర్వాత వచ్చేసి క్రాసింగ్ తీస్తున్నాను చూడండి. ఇది స్కూల్ యూనిఫామ్ హాఫ్ షర్ట్ అండి. హాఫ్ షర్ట్ కటింగ్ చేస్తున్నాను. బట్ట వచ్చేసి 1.5 మీటర్ ఉందండి. ఫుల్ షర్ట్ కావాలి పెద్దవాళ్ళకి అంటే 2.5 సరిపోతుందండి. చిన్నపిల్లలు హాఫ్ షర్ట్ కాబట్టి 1.5 మీటర్ అయినా అవుతుంది, 1.5 మీటర్లో కూడా అవుతుందండి. కొంచెం మామూలు పర్సనాలిటీ ఉంటే. ఇక్కడ ఖచ్చితంగా పెట్టుకుంటున్నాను చూడండి. పట్టీ కాబట్టి కింద కొంచెం లైట్గా కటింగ్ చేస్తున్నాను. పట్టీకి లైట్గా క్రాసింగ్ చేసుకోవాలండి, అదే సీక్రెట్. లైట్గా క్రాసింగ్ చేసుకుంటే పైకి లేవకుండా ఉంటుంది షర్టు. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ కట్ చేస్తున్నాను చూడండి. బ్యాక్ తీసుకునేటప్పుడు ఫ్రంట్ పార్ట్ తీసుకొని ఒకసారి ఇలా పెట్టుకొని చూడాలండి, సరిపోతుందా లేదా. సరిపోతే ఈ విధంగా స్కేల్ తీసుకొని ఇట్లా స్ట్రేట్ మార్క్ ఇచ్చుకోవాలండి. ఇప్పుడు షోల్డర్ 12.5 కాబట్టి 6.5 షోల్డర్ పెట్టుకుంటున్నాను చూడండి. ఇప్పుడు మనం లైన్ తీసుకున్నాం కదా, దాన్ని కొంచెం స్ట్రేట్గా చేసుకోవాలి క్రాసింగ్ ఏమైనా ఉంటే. ఈ విధంగా కచ్చగా పెట్టుకోవాలి ముందే. అయితే ఇక్కడ చిన్న ట్రిక్ ఏంటంటే, ఇక్కడ మన ఫ్రంట్ పార్ట్ తీసుకుంటాం కదా, దానికంటే కొంచెం ఒక పావు హాఫ్ ఇంచు తక్కువ తీసుకోవాలండి బ్యాక్. ఇక్కడ వచ్చేసి ఇప్పుడు చూస్తున్నాను కదా, అక్కడ ఒక పావు ఇంచు అట్లా తీసుకోవాలి. పెద్ద షర్ట్కి అయితే ఇంచు పక్కా ఉండాలి. ఈ చిన్న చిన్న ట్రిక్స్ వల్లనే షర్ట్స్ సూట్ అవుతాయా లేదా అప్పుడే అర్థమైపోతుందండి. ఈ చిన్న ట్రిక్స్ కూడా ఉపయోగించవచ్చు. చూడండి ఏ విధంగా ఉందో. ఇప్పుడు వచ్చేసి రెండో పార్ట్స్ కట్ చేస్తున్నానండి. ఫ్రంట్ పార్ట్ చాలామంది 2 ఈక్వల్గా తీసుకుంటారండి. కాకపోతే ఈ విధంగా చేయడం వల్ల బట్ట ఏమైనా తక్కువగా ఉన్నప్పుడు చాలా అడ్జస్ట్ అవుతుందండి. ఈ విధంగా ఒకటి ఒకటి కట్ చేసుకోవడం వల్ల చాలామంది 99% రెండు ఒకేసారి కట్ చేస్తారండి. మేమైతే ఈ విధంగా చేసాం. ఇక్కడ కూడా కచ్చగా పెట్టుకోవాలండి సేమ్. సేమ్ ఏ పార్ట్ ఎంత ఉందో అదే విధంగా కట్ చేసుకోవాలండి రెండో పార్ట్స్ కూడా. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ కట్ చేస్తున్నానండి. రెట్టలు అంటారు కదా హాఫ్ షర్ట్కి. ఓకే, హ్యాండ్స్ కట్ చేస్తున్నాను. రెట్ట పొడవు వచ్చేసి 7 ఇంచులండి. ఇలా 7 ఇంచులు పెట్టుకున్న తర్వాత ఎక్స్ట్రా మనం కిందికి మడవడానికి ఉంటుంది కదా, ఎక్స్ట్రా తీసుకోవాలండి. ఇంచున్నర, 2 ఇంచులు అట్లా. ఇంకా షర్టుకు పట్టీకి ఇట్లా వేయాలన్నప్పుడు కొంచెం ఎక్కువనే తీసుకోవాలండి. హాఫ్ షర్టుకు పట్టీలాగా రావాలనుకుంటే ఈ విధంగా తీసుకున్న తర్వాత సంఖ్య వచ్చేసి 2.5, 2.5 అట్లా దించుకోవాలి. చిన్నపిల్లలు కాబట్టి కొంచెం తక్కువనే దించుతాము.
వచ్చేసి లూజ్ వచ్చేసి 12 ఇంచులండి. అక్కడ 12 ఇంచులంటే 6 ఇంచులు పెట్టుకున్నాం కదా! దానికంటే ఒక ఇంచున్నర అట్లా ఎక్కువగా తీసుకోవాలండి సంక దగ్గర. ఈ విధంగా వస్తుంది చూడండి షేపు. ఇలా చూసుకొని సెంటర్‌లో మనము సంక కిందకి దించుకోవచ్చు. డౌన్ చేసుకుంటాం కదా! కొంచెం క్రాసింగ్ తీస్తాం కదండీ ముందర సైడ్‌లో. చూడండి ఏ విధంగా తీస్తున్నానో. ఇది అంత పర్ఫెక్ట్‌గా రావాలంటే కొంచెం టైం పడుతుందండి. కటింగ్ చేయడం వల్ల చాలా సార్లు చేస్తేనే ఈ విధంగా వస్తుంది. చూడండి దానికి ఈక్వల్‌గా అంటే దాన్ని కొంచెం చూసుకుంటూ ఈ విధంగా షేప్ తీసుకోవాలి. ఇది బ్యాక్ సైడ్‌లో వస్తుంది కదా! ఇంతకుముందు ఫ్రంట్ సైడ్‌ది మనం కట్ చేసింది. మళ్ళీ ఏమన్నా చూసుకొని ఏమన్నా తేడా ఉంటే మళ్ళీ కటింగ్ చేసుకోవచ్చండి ఈ విధంగా. ఇక్కడ కూడా కచ్చిక పెట్టుకోవాలి సెంటర్‌లో. ఇప్పుడు అదే హ్యాండ్స్‌ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని కటింగ్ చేసుకోవచ్చండి. అంటే కొంచెం టైం వేస్ట్ కాకుండా ఒకటొకటి కట్ చేయకుండా 2 ఒకేసారి అయిపోతాయి చూడండి. ఈ విధంగా చేసుకోవడం వల్ల ఈ విధంగా స్కేల్ పెట్టుకొని కదలకుండా ఉండటానికి పెట్టుకొని కట్ చేసుకోవాలండి. ఆ రెట్ట ఎలా ఉందో, ఆ హ్యాండ్ ఎలా ఉందో ఆ విధంగానే కట్ చేసుకోవాలి. సేమ్ షేప్‌లో కట్ చేసుకోవాలి. చూడండి అయిపోయిన తర్వాత నేను చూపిస్తాను జూమ్ చేసి కటింగ్ అయిపోయిన తర్వాత. ఇక్కడ కూడా కచ్చకలు పెట్టుకోవాలండి. అక్కడి వరకి మడిచి కుడతాం కదా! దానికోసము. చూడండి ఈ విధంగా వచ్చింది. జూమ్ చేస్తున్నాను చూడండి. ఈ విధంగా వస్తుందండి. ఇప్పుడొచ్చేసి షోల్డర్ కట్ చేస్తున్నాం చూడండి. షోల్డర్ వచ్చేసి 12.5 అంటే 6.5 తీసుకోవాలండి. 6.5 దగ్గర ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. అంటే లైనింగ్స్ కూడా కలపాలండి. ఇప్పుడు నేను లైనింగ్ కలుపుతున్నాను చూడండి. హ్యాండ్స్‌కి, షోల్డర్‌కి కరెక్ట్‌గా చూసుకొని అక్కడ గుర్తుపెట్టుకోవాలి. 12.5 అంటే 6.5 పెడుతున్నాను. ఇప్పుడు ఒక సీక్రెట్ ఏంటంటే లైట్ క్రాసింగ్ తీసుకోవాలండి. స్ట్రెయిట్ అసలు తీసుకోకూడదు. 3.5 షోల్డర్ తయారవుతుందండి. ఇంచున్నర ఒక పాయింట్ ఎక్స్ట్రా వస్తుందండి. ఇక్కడొచ్చేసి అక్కడ 3.5 అంటే ఇక్కడ 5.5 ఆ విధంగా వస్తుందండి అందాజతోని. చూడండి ఏ విధంగా కట్ చేస్తున్నానో. ఇక్కడ సెంటర్ దగ్గర కచ్చక పెట్టుకోవాలండి. ఈ విధంగా మడిచి చూసుకోవాలండి. ఆ కచ్చక ఈక్వల్‌గా వస్తుందా లేదా చూసుకొని ఈ విధంగా గీక్కోవాలి. అక్కడ గుర్తుపెట్టుకొని ఇంతకుముందు 2 తీసుకున్నాం కదా! ఇక్కడ కూడా 2 తీసుకోవాలండి. ఫ్రంట్ కట్ చేసేటప్పుడు 2 తీసుకున్నాను కదా! ఇక్కడ కూడా 2 తీసుకుంటున్నాను. తీసుకున్న తర్వాత ఈ విధంగా కట్ చేసుకోవాలండి. నేను చెప్పేది మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. చూడండి ఏ విధంగా వచ్చిందో షోల్డర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓకే. థ్యాంక్ యూ అండి. బాయ్.